ఇప్పటి వరకు అన్న మనల్ని పనికిరానివాడు అనుకున్నాడు. ఇప్పుడు మన పనితనం ఏంటో చూపిద్దాం. ఓకేనా? రై కోటన్ రౌండ్ అప్ చేయండి రా, శత్రువుల్ని కన్ఫ్యూజ్ చేసి చంపేద్దాం. గంటలు పగిలిపోవాల్సిందే ఒక్కొక్కడి. గంటనే తోస్తారా? గనేడ్ కాదు బాబ్స్, గన్ను గన్ను జపాన్ చేతిలోది కాదురా, ఈ కాళ్ళ కింద ఉండాది. అది గనక వేల్తే పాటలు ఊడిపోతాయి, యాడానికి వెలికి రావు. ఎక్కడ? కాళ్ళ కిందనా? చెప్తానుగా డమ్మీ అని. నన్ను షూట్ చేస్తానంట డాక్టర్ నువ్వా? డాక్టర్ కో విజిల్ ఇవ్వండి. ఈ రేస్ ఎక్కడ కాలుతున్నాడు అడగ తెలుసు. అమ్మా ఆ గట్టగా ఈడికి ఎందుకు వచ్చినట్రా? వాడికి చెప్పినాడు మనం ఈడి ఉండామని. అప్పటికే ఫోన్ చేసి చెప్పాను సార్, ఇక్కడ మాత్రం రావద్దని. ఈడికి రావద్దని అడ్రస్ చెప్పినావా? అంటే ఇట్లాంటి వాళ్ళు దొరికినారేమిరా నాకు? అది పేర్తాదిరా. వీళ్ళేదిరా ట్రాఫిక్ పోలీసు వాళ్ళ లెక్క విజిల్ చేసుకుంటా తిరుగుతుంటారు. పాములు తన పిల్లలను తను తినకుండా. పాములు తేళ్లు జరుడు ఇప్పుడు అవసరమా? అసలు సంగతి చెప్పు. అసలు అంటే కనపడదు కదండి. వాడు చంపకుండా చిన్న అరేంజ్మెంట్ చేసుకున్నాడు అంతే. ఇప్పుడు మనమేటరా వాడి బారి నుంచి తప్పించుకునేది? సింపుల్ అండి. యూజ్ విజిల్ సేవ్ లైఫ్. 2 విజిల్స్ తెచ్చుకుంటే పోలా? ఇంత బతికి విజిల్ చేసుకుంటూ తిరగాలనా? యాడో కూడా నన్ను ఎత్తుకరాపో. గంట దాని గంట 4 గంట కూడా మోసం చేయలేరు. ఒక ఎక్స్ట్రా ఫెసిలిటీ మేము కూడా ఉదుకుంటాం. ఈడెత్తుకపోయా ఎనికే మంట పెట్టావు కదరా బాక్స్. నీ దగ్గర విజిల్ లేదా? మా కాడాడుంటాయి. నువ్వు ఆడిచ్చినావు, ఎవడు అడుగుతుంటే ఇంకోటి వచ్చి తీసుకుపోయినాడు. నీకు దండం పెడతా, నువ్వు ఎడికి పో. నేను ముందే చెప్పాను, నేను ఒక్కసారి కమిట్ అయితే కత్రినా కైఫ్ మాట కూడా విన్నో. నువ్వు సేఫ్ కదా? శత్రువులు ఎవ్వడు తప్పించుకోకూడదు. కనబడ్డాడు కాల్చి పడేయండి. ఒక్క గుండె అయినా శత్రువుగా దించిన వాడు అన్ని మనకే అటు ఇటు దించుతాడు. గంటలో బుల్లెట్లు అయిపోవడం ఇవ్వండి. ఎక్కడా వెళ్ళావు? నమస్తే అన్నా. వాడు మళ్ళా నింపుకుంటాడా? మన కాడ విసుచుకోక లేవు. వచ్చాందిరా. ఇదిగో ఇలాగే తన బౌన్సర్ ఫ్రెండ్స్ తో మీద పడి నన్ను కొట్టాడు స్వాతి. అక్కడి నుంచి పారిపోతుంటే వెనక నుంచి గంతో కాల్చాడు. చెత్తదవా, వెనక నుంచి కాలిస్తే ముందెలా తగులుతుంది? ఇల్లు గుడ్డిదైతే ఎలాగ యాంటీనా చూపించిందంటే ఇదే అన్నమాట. ఫోన్ ఇటీ, లేకపోతే అందరూ చేస్తారు.